హలో ఆల్. ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్, చాలామందికి ఉపయోగపడే నోటిఫికేషన్ తెలియజేయాలని ఆశపడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్ట్రిక్ట్ వైజ్ అంటే జిల్లాల వారీగా, పాత జిల్లాల వారీగా కోర్టులో ఉన్నటువంటి ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. చక్కగా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకుని అప్లై చేసి మీరు జాబ్ కొట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మనం మామూలుగానే గూగుల్లోనే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అని మీరు టైప్ చేస్తే అక్కడ మీకు ఫస్ట్లోనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనబడుతుంది. సో అక్కడ చూస్తే మీరు చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అని కొన్ని పోస్టులు విడివిడిగా మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చక్కగా అందరికీ ఉపయోగపడే, గ్రాడ్యుయేషన్ చేసిన అందరికీ ఉపయోగపడే జూనియర్ అసిస్టెంట్ లాంటివి కావచ్చు, లేకపోతే ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళకి ఎగ్జామినర్ లాంటివి కావచ్చు, ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా వీటిని వినియోగించుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం స్టెనోగ్రాఫర్ చూసినట్లయితే, స్టెనోగ్రాఫర్ అంటే మినిమం గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ నుండి టైపింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, గవర్నమెంట్ ట్రైనింగ్ అనేటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. మరి ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 13వ తారీఖున ఓపెన్ చేస్తారు ఆన్లైన్లో, 2వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఫీజు వచ్చేసి ప్రతి పోస్ట్కి కూడా 800, ఓపెన్ కేటగిరీ బీసీస్కి, ఎస్సీ ఎస్టీస్కి అయితే 400 పే చేస్తే చాలు. సో ఇలాంటి నార్మల్ డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. డేట్స్ 13-2, అలాగే ఫీ కూడా ప్రతి పోస్ట్కి మనం వేరువేరుగా మనం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇంచుమించుగా 8 పోస్టులు ఉన్నాయి. చూడండి, మీరు ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీకి 3 ఉన్నాయి. అందులో ఒకటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కేటాయిస్తారు. అవన్నీ ఆ కేటగిరీస్ అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో దీనికి వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే, క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ముందే చెప్పినట్టు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించిన భాష, ఎస్పెషల్లీ మన ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి తెలుగు చక్కగా తెలిసి ఉండాలి. ఆబ్వియస్లీ మీకు చాలామంది తెలుగు బాగా వచ్చు కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇక ముఖ్యంగా ఏజ్ లిమిట్ గుర్తుపెట్టుకోండి, 18-42, 18 నుంచి 42 సంవత్సరాలు. అంటే మీకు 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. జూలై 1 నాటికి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం 42 ఎక్సీడ్ అవ్వకూడదు, 42 దాటి ఉండకూడదు. అయితే బీసీస్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి, షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఒక 5 ఇయర్స్ అంటే 47 వరకు మీకు రిలాక్సేషన్ ఉంది. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. దీనికి క్వాలిఫికేషన్ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ ప్లస్ యూనిట్ హ్యావ్ సెర్టన్ సర్టిఫికేట్స్, టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయి ఉండాలి. అవి కొంచెం రేర్గా ఉంటాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు మంచి అవకాశం వినియోగించుకోవచ్చు. ఇక రిజర్వేషన్స్ అన్నీ మామూలుగానే పాటిస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఒక 80 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్నిటికి సిమిలర్గా ఉంటుంది. దీనికి ఎక్స్ట్రాగా స్కిల్ టెస్ట్ 50 మార్కులు జరుగుతుంది అనమాట. సో ఆ ఎగ్జామ్ కూడా 80 మార్కులు కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, ఇలా జనరల్ విషయాల మీద జరుగుతుంది. మీరు సిలబస్ని బాగా స్టడీ చేయండి. సో స్టెనోగ్రాఫర్ పోస్ట్ గురించి మనం చూసాం. ఇప్పుడు మనం ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్తే ఇంచుమించుగా డేట్స్ అన్నీ సేమ్, అన్నిటికీ కూడా ఫీ కూడా సేమే, మర్చిపోవద్దు. మీరు వేరువేరు పోస్టులకి వేరువేరుగా మనం అప్లై చేయాలి. ఫీజు కూడా వేరువేరుగా పే చేయాలి. సో ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్లో మనకి చక్కగా 28 పోస్టులు ఉన్నాయి. దిస్ ఇస్ హ్యూజ్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారో వాళ్ళు దీని మీద ఫోకస్ చేసినట్లయితే మీకు వచ్చేటటువంటి మంచి అవకాశం ఉంటుంది. సో మిగిలిన విషయాలన్నీ సేమ్. ఎగ్జామినేషన్ డేట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ సేమ్. జూనియర్ అసిస్టెంట్కి అయితే మనకి ఏ విధమైన టైపింగ్ ఇటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ టు క్వాలిఫై ద బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, BA, BCom, BSc, ఏ డిగ్రీ అయినా మీరు క్వాలిఫై అంటే చాలు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. కాబట్టి నాలెడ్జ్ ఉంటే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఏజ్ యాజ్ యూజువల్ 18-42, రిలాక్సేషన్ ఉంది 5 ఇయర్స్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మీద టెస్ట్ జరుగుతుంది. 80 మార్క్స్ టెస్ట్ జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ మీద 40 క్వశ్చన్స్,
ఇంగ్లీష్ మీద ఒక 40 క్వశ్చన్స్ జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనమాట. మనం ఏదైనా పర్టికులర్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్ అనేది ఒక మంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిల్లలకి. సో ఫోకస్ ఆన్ దిస్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్, టైపిస్ట్ కూడా ఆల్మోస్ట్ స్టెనోగ్రాఫర్ లాంటిదే. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. కాకపోతే పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్తాను. దీనికి 10 పోస్టులు మాత్రమే ఉన్నాయి. బట్ ఎనీవే, టైప్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఈరోజు వెరీ రేర్గా ఉంటున్నారు. సో దోస్ హ్యావ్ టైప్ సర్టిఫికేట్, రిలవెంట్ సర్టిఫికేట్స్, హైయర్ లోయర్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మిగిలినవన్నీ సేమ్, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ పూర్తయి ఉండాలి, టైపింగ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ ఫీల్డ్ అసిస్టెంట్. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనేది కూడా గ్రాడ్యుయేషన్ బేస్డ్ మీదే ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు ఉన్నాయి. సో ఈ 8 పోస్టుల్లో వేరియస్ కేటగిరీస్ ఎలా ఉన్నాయో మీరు గమనించండి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్ బ్యాచిలర్స్ డిగ్రీ, కాబట్టి గ్రాడ్యుయేషనే దీనికి కూడా. అండ్ ఇంకేమీ లేవు కాబట్టి ప్యూర్ గ్రాడ్యుయేషన్ అయిన బీఎస్సీ, BA, BCom ఇలాంటి పూర్తి చేసిన వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏజ్, మిగిలిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇదంతా కూడా మామూలే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ పోస్ట్లో ఇదివరకే కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ ఎవరైనా కోర్టులో పనిచేస్తుంటే వాళ్ళకి ఒక 10 మార్క్స్ స్కిల్ టెస్ట్లో 10 మార్క్స్ సంవత్సరానికి సర్వీస్కి ఒకటి చొప్పున కేటాయించడం జరిగింది. కాబట్టి కొంత పోటీ ఉంటుంది. బట్ మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే వాళ్ళని కూడా మీరు ఓవర్కమ్ చేసి జాబ్ తెచ్చుకోవచ్చు. సో చూడండి, సిలబస్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఎక్కువగా అవే కనబడుతున్నాయి కాబట్టి డీటెయిల్డ్గా ఇచ్చారు అందులో ఏమేమి చదవాలో. సో చాలామంది ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ చూడండి, మంచి ఛానల్ చూసి మంచిగా ఫాలో అవ్వండి. అండ్ దెన్ కమ్స్ ఎగ్జామినర్ వచ్చేసి చాలా తక్కువ పోస్టులు ఉన్నట్టుగా కనబడుతుంది. ఓన్లీ 3 పోస్టులే ఉన్నాయి. అవి కూడా OC 3. ఇందులో ఒకటి లోకోమోటర్ డిజబిలిటీ ఆర్ సెరిబ్రల్ పాలసీ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కేటాయించారు. బట్ ఎనీవే కాకపోతే ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. సో దే డిడ్ంట్ మెన్షన్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్. సో ఇంటర్ పూర్తయిన వాళ్ళు ఒక ట్రై చేయొచ్చు. స్ట్రిక్ట్గా ట్రై చేస్తే, సిన్సియర్గా ట్రై చేస్తే హూ నోస్ యూ కుడ్ బి ద పర్సన్. కాబట్టి మిగిలిన మామూలే. డేట్, ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మామూలే. ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సేమ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్లో, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో జరుగుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక కాపీయిస్ట్ వచ్చేసరికి కాపీయిస్ట్ కూడా చూడండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 17 పోస్టులు ఉన్నాయి. ఓకే, లుక్స్ గుడ్. దీనికి కూడా మీరు ఎలిజిబిలిటీ చూసినట్లయితే అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సో ఇంటర్ పాస్ అయి ఉండాలి. కాకపోతే టైప్ సర్టిఫికేట్, ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్, హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. బట్ హవెవర్ లోయర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. హైయర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు దొరకకపోతే లోయర్ గ్రేడ్ వాళ్ళని కన్సిడర్ చేస్తారని కింద మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్, అన్ని మామూలే. సో దీనికి కూడా ఎగ్జామినేషన్ జరుగుతుంది. మర్చిపోద్దు, లోకల్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఆ డిస్ట్రిక్ట్ లోకల్గా పరిగణిస్తారు. 80% వాళ్ళకే రిజర్వేషన్, బయట డిస్ట్రిక్ట్ వాళ్ళకి 20% రిజర్వేషన్ ఓపెన్గా ఉంటుంది. అది అంటే మనం వేరే జిల్లాకు వెళ్ళి కూడా రాయొచ్చు. కాకపోతే ముందు 100లో 80 మందిని వాళ్ళు తీసుకుంటే 20 మందిని వీళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. కాబట్టి తక్కువ పోస్టులు ఉన్నప్పుడు అటువంటి రిస్క్ చేయడం మంచిది కాదు. సో బెటర్ యూ గో ఫర్ యువర్ ఓన్ డిస్ట్రిక్ట్. సిలబస్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ మనం ఇక ఈ డ్రైవర్ వచ్చేసి డ్రైవర్ కూడా చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. యాజ్ యూజువల్ 3 పోస్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఓసీకి 2, ఎస్సీలో గ్రూప్ 1కి మధ్యన గ్రూప్ 1, గ్రూప్ 2 అంటున్నారు. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు ఏ గ్రూప్లో ఉన్నారో. సో 3 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే చిత్రంగా 7th పాస్ అవ్వాలి. ఓకే, 8th 9th చదివి ఉండొచ్చు. బట్ ఇంటర్ మాత్రం ఫెయిల్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయితే మిమ్మల్ని కన్సిడర్ చేయరు. సో ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా అప్లై చేయండి. సో ఎవరైతే డ్రైవింగ్లో లైసెన్స్ కలిగి ఉన్నారో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు చక్కగా అప్లై చేయొచ్చు.
డోంట్ వరీ, 1-2 పోస్టులు నేను ఎప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. 1-2 పోస్టులు ఉన్నా సరే సాధించడం అది గొప్పతనం అవుతుంది. సో దీనికి కూడా ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జామ్ జరుగుతుంది, నాట్ సీరియస్ ఎగ్జామ్, బట్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. చక్కగా తెలుగులోనే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు జరుగుతాయి. కాబట్టి మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. దీనికి యాడెడ్గా దీనికి మెంటల్ ఎబిలిటీ కూడా చేర్చారు. సో ఆసక్తి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. డ్రైవర్ పోస్ట్. నెక్స్ట్ కమ్స్ రికార్డ్ అసిస్టెంట్. రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇది కూడా మంచి పోస్టే. ప్రమోషన్స్ ద్వారా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు త్వరగానే. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఓన్లీ 4 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఉమెన్కి ప్రత్యేకంగా కేటాయించారు. అంటే 4 ఉమెన్కి రావచ్చు మెరిట్ లిస్ట్లో ఉంటే, బట్ 1 పోస్ట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ విమెన్. సో అప్లై చేయండి. రికార్డ్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి చక్కగా ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్ రావడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ ఇష్యూ నౌ ఇట్ ఈస్. సో ఈ అవకాశం ఉపయోగించుకొని 18 కంప్లీట్ అయిన వాళ్ళు, 42 years లోపల ఉన్నవాళ్ళు మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన మామూలు ఎగ్జామినేషన్ యాజ్ యూజువల్ 80 marks ఎగ్జామ్ జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ ఇంగ్లీష్ మీద. ఆ జనరల్ నాలెడ్జ్లో కూడా వేరియస్ టాపిక్స్ ఇచ్చారు. చక్కగా ఆ ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూ గో ఫర్ ఎ వండర్ఫుల్ ట్రైనింగ్స్ అవైలబుల్ ఆన్లైన్. మీరు వాటికి మీరు చూసుకోవచ్చు. సో ప్రాసెస్ సర్వర్. ఈ ప్రాసెస్ సర్వర్ వచ్చేసి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 25 పోస్టులు ఉన్నాయి. 25 పోస్టులు ఉన్నాయి. సో మీరు గమనించవచ్చు. సో ఇది కూడా మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. మరి దీనికి ఏంటండి క్వాలిఫికేషన్ అని అడిగితే, మీరు ప్రాసెస్ సర్వర్కి అప్లికెంట్ మస్ట్ హావ్ పాస్డ్ SSC ఎగ్జామినేషన్. బ్యూటిఫుల్. 10th అయితే చాలు అనమాట. 10th అయితే చాలు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ దిస్ పోస్ట్. సో ఈ పోస్ట్కి మీరు 10th పాస్ అయిన వాళ్ళు, 18 years పూర్తయిన వాళ్ళు, అంటే 10th పూర్తయి ఒక 3-4 సంవత్సరాలు అయిన వాళ్ళు చక్కగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఇందాక చూసినట్లనే మనం జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించి మీరు మెరిట్ లిస్ట్లో ఉంటే మీకు తప్పనిసరిగా ఈ జాబ్ వస్తుంది. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. ఈ మంచి ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోండి. ఇక ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ టైప్ అనమాట, ప్యూన్ టైప్ అనమాట. సో ఇవి కూడా మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 43 ఉన్నాయి. దిస్ ఇస్ హ్యూజ్. 43 పోస్ట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే, చిన్న జాబ్ అయినా సరే, దట్స్ ఎ గుడ్ జాబ్. మీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, మీకు గౌరవం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీరు నమ్మకంగా చక్కగా పనిచేస్తే మీరు మీ ప్రొఫైల్ పెంచుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేసుకుని మీరు పెద్ద స్థాయికి చేరుకోవచ్చు. సో ఇలాంటి ఛానల్స్లో అయితే చాలా స్పీడ్గా కూడా చేరుకోవచ్చు. కాబట్టి దేన్ని తక్కువ అంచనా వేయద్దు, ఏ జాబ్ని తక్కువ అంచనా వేయద్దు. సో మీరు దేనికైతే ఎలిజిబుల్లో దానికి అప్లై చేయండి. కాబట్టి ఇక్కడ మీకు ఆఫీస్ సబార్డినేట్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు. మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మీకు చూపించాను. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 43 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 16 ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ 5 విమెన్కి, 3 స్పోర్ట్స్ పర్సన్కి కేటాయించారు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ కూడా ఒక సెక్షన్ ఉంది. ఎవరైతే ఆ సర్టిఫికేట్ పొంది ఉన్నారో, అంటే ఐ థింక్ 8 lakhs లోపల వార్షిక ఆదాయం 8 లక్షల లోపల ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళు ఆ సర్టిఫికేట్ పొంది ఉంటే వాళ్ళు ఆ కేటగిరీలో ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th class ఎలిజిబిలిటీతో ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఉందన్నమాట. 7th class. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకూడదు. చాలా చిత్రంగా ఉంది కదా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వాలి. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం అంటే ఇంటర్మీడియట్ దాటి వెళ్ళలేదు అన్నట్టు అనమాట. ఇంటర్మీడియట్ పోవడం వల్ల ఆగిపోయారు అన్నట్టు ఉండాలన్నమాట. మరి హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటేనండి మిమ్మల్ని ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేస్తారు. మీరు ఒకవేళ మనం ఈవెన్ యూ వాంట్ టు హైడ్ ఇట్ తెలిసిందంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రాపర్గా 7th పాస్ అయ్యి 10th పాస్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ వరకు మాత్రం చేరుకోకుండా ఉండాలన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవి దానికి ఆఫీస్ సబార్డినేట్కి ఏజ్ లిమిట్ ప్రతి దానికి కూడా 42+5 అని గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్స్ అవి వర్తిస్తాయి. టెస్ట్ ఉంటుంది, రిక్రూట్మెంట్కి మంచి టెస్ట్ ఉంటుంది. 100 marksకి 80 marksకి అలా ఉంటుంది. కొన్ని వాటికి స్కిల్ టెస్ట్లు ఉంటాయి. స్టెనోగ్రాఫర్ అని కానీ, టైపిస్ట్ కానీ,
వాటిని స్కిల్ కూడా టెస్ట్ చేస్తారు, వాటికి కూడా 50 మార్కులు కేటాయిస్తారు. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది. 800 రూపీస్ ఫీజు మనం పే చేయాలి. అందులోనే పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత వెయిటేజ్ ఉంటుంది, బట్ ఇట్ డజంట్ హార్మ్ యూ, ఎందుకంటే కేటగిరీ వైజ్ కాబట్టి ఇవేమి మీకు హాని చేయవు. ఖచ్చితంగా మీరు జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో మంచి అవకాశం వినియోగించుకోండి. 13th నుంచి ఓపెన్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ప్యూర్గా గ్రాడ్యుయేషన్ మీద, రికార్డ్ అసిస్టెంట్కి, ప్రాసెస్ సర్వర్కి, ఇలాంటి వాటికి ప్యూర్గా ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేకపోతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సీరియస్గా తీసుకోండి, సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి, సెక్యూర్ జాబ్ కొట్టండి.